హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఏపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్లీ మనం చూసుకున్నట్లుగా అయితే ఒకటిన మెగా డిఎస్సికి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన జిల్లాల వారి ఖాళీలు కూడా పోస్టులు ఇచ్చారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల వారిగా ఎస్జిటిలకు దానికి సంబంధించిన మొత్తం పోస్టుల సంఖ్యలు అనేది ఇచ్చారు. మొత్తం పోస్టులు చూసుకున్నట్లయితే 16,347 పోస్టులు భర్తీ అనేది సిద్ధమైతే అవుతుంది. అలానే ఇలా చూసుకున్నట్లయితే మనకి ప్రీవియస్ జరిగినటువంటి డిఎస్సి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది అయితే క్యాన్సిల్ చేస్తూ కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడానికి అయితే గవర్నమెంట్ నిర్ణయించుకుంది ఫ్రెండ్స్. అయితే దానికి సంబంధించినటువంటి మీరు ఏదైతే ఫీజుని పే చేశారో ఆ ఫీజుని ఈ డిఎస్సిలో కూడా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు అప్లై చేసుకోవడం అయితే కొత్తగా అప్లై చేసుకుండా ఆ అమౌంట్ అనేది అయితే మీకు ఎక్కడికి వేస్ట్ అనేది అవ్వదు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు కొత్తగా ఎవరైతే రిలీజ్ అవుతున్నారో అంటే ఈ బ్యాచ్లు ఎవరైతే కొత్తగా రిలీజ్ అవుతున్నారో అలానే ప్రీవియస్లో టెట్ అనేది పాస్ కాని వారు ఎవరైతే ఉన్నారో, పాస్ అవ్వని వారు ఎవరైతే ఉన్నారో వారు కొత్తగా అప్లై చేసుకోవచ్చు కదా. వాళ్ళు మాత్రం మనకి డిఎస్సి కొత్తగా ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఫీజు అనేది అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అనమాట. ప్రీవియస్ ఎవరైతే ఎగ్జామినేషన్ ఫీజు అంటే డిఎస్సికి అప్లై చేసిన వాళ్ళు ఉన్నారో ఆ ఎగ్జామినేషన్ ఫీజు అనేది మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, వేస్ట్ అనేది అవ్వదు. మీరు ఈ డిఎస్సిలో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ అప్లికేషన్ ఫామ్ అనేది కొత్తగా ఫిలప్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్. కానీ అమౌంట్ పే చేయకుండా మీరు ఫిలప్ చేసుకోవచ్చు. ముందుగా ఎవరైతే ఫిలప్ చేసుకోలేదో అప్లికేషన్స్ అనేది ఫిల్ చేయకుండా అంటే ఎవరైతే అమౌంట్ కట్టలేదో అంటే ఎవరైతే డిఎస్సికి అప్లై చేయలేదో వాళ్ళు మాత్రం కొత్తగా అప్లై చేస్తున్న వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా అమౌంట్ పే చేసుకోవాలి. అయితే మనకి ముందుగా టెట్ అనేది నిర్వహణ ఉంటుందని చెప్పారు. ఆ తరువాతనే మనకి దీనికి సంబంధించిన డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తానని చెప్పారు ఫ్రెండ్స్. అయితే జూలై 1న అయితే మెగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు. ముందు వచ్చినటువంటి గవర్నమెంట్లోని 6,100 పోస్ట్స్ అయితే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే దాన్ని క్యాన్సిల్ చేసి 16,347 పోస్ట్స్ ఏదైతే ఉందో కదా దాన్ని రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ప్రతి ఇయర్ కూడా మెగా డిఎస్ అని చెప్పేసి అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అనేసి అయితే ఈ కొత్త గవర్నమెంట్ అనేది చూస్తుంది. దీని పరంగా మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అయితే. అలానే ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి సబ్జెక్టుల వారికి అయితే పోస్టులు కూడా ఇవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి మొత్తం కూడా మున్సిపల్ గిరిజన సంక్షేమ పాఠశాలలో కూడా 14,066 పోస్టులు భర్తీ అయితే చేయనున్నట్లు తెలిపింది. వీటిలో స్కూల్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే తెలుగు 655, హిందీ 536, ఇంగ్లీష్ 1086, గణితం 726, ఫిజిక్స్ చూసేసరికి ఫిజికల్ సైన్స్ వచ్చి 706, బయాలజికల్ సైన్స్ 957, సోషల్ స్టడీస్ వచ్చేసరికి 1368, వ్యాయామ విద్య 1691, ఎస్జిటికి సంబంధించినటువంటి పోస్టులు వచ్చేసరికి 6,341 పోస్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్కి, మోడల్ స్కూల్స్కి అలానే బీసీ గిరిజన గురుకులకు సంబంధించినటువంటి దివ్యాంగ దీనికి సంబంధించినటువంటి మిగతా పోస్టులు వచ్చేసరికి 2,281 పోస్టులు అయితే ఉన్నాయి. వీటిని జోన్ల వారీగా అయితే పేర్కొనడం అయితే జరిగింది. రాష్ట్ర స్థాయి పోస్టులు వచ్చేసరికి 266, జోన్ 1లో వచ్చేసరికి 405, జోన్ 2కి వచ్చేసరికి 355, జోన్ 3లో వచ్చేసరికి 573, జోన్ 4లో వచ్చేసరికి 682 పోస్ట్స్ అనేవి అయితే మొత్తంగా అయితే ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే పోస్టుల వివరాలను అయితే డిఫరెన్స్ దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఫుల్గా ఇప్పుడైతే ఇవ్వడం అయితే జరిగింది. పక్కాగా అయితే డిఎస్సి ఉంటుంది కాబట్టి ఎవ్రీవన్ డిఎస్సికి అలానే టెట్కి ప్రిపరేషన్ అయితే తాబండి. మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. కంపల్సరీగా నోటిఫికేషన్ అనేది ఇచ్చారు కాబట్టి వస్తుందని చెప్పేసి మీరు ఎటువంటి భయం అయితే పన్నక్కర్లేదు. అలానే ఇక్కడ చూసుకున్నట్టుగైతే టెట్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేది కూడా మనకి రిలీజ్ చేయడం అయితే జరుగుతుందని చెప్పారు. ఆల్రెడీ ప్రీవియస్లో ఫిబ్రవరి 27 నుంచి మార్చ్ 6 వరకు అయితే నిర్వహించిన టెట్ ఫలితాలు అనేది మంగళవారం అయితే విడుదల చేసేందుకైతే అధికారులు నిర్ణయించారు. అంటే మంగళవారం అంటే ఈరోజు అండ్ ఫ్రెండ్స్. అయితే దీనికి సంబంధించిన టెట్ మొత్తం కూడా 2,67,000 మెంబర్స్ అయితే దీనికి అప్లై చేశారు. అయితే ఇందులోనే 2,35,000 మెంబర్స్ మాత్రమే ఎగ్జామ్కి అనేది అయితే అటెండ్ అయ్యారు. అయితే ఎన్నికల కోడ్ ప్రీవియస్ పెట్టారు కదా ఆ టెట్కి సంబంధించినటువంటి ఎలక్షన్ కోడ్ వల్ల ఆ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయలేదు. దానికి సంబంధించి రిజల్ట్స్ ఎలా చెక్ చేయాలి ఏంటి అనేది అయితే పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. జస్ట్ మీ యొక్క క్యాండిడేట్ ఐడితోని అలానే డేట్ ఆఫ్ బర్త్తోని క్యాప్చర్ కోడ్తో లాగిన్ అయిన వెంటనే మీ యొక్క రెస్పాన్స్ షీట్ అలా అయితే ప్రీవియస్లో చూసుకున్నారో అలానే క్యాండిడేట్ ఐడి రెస్పాన్స్ షీట్స్ ఉంటాయి కదా అవి ఓపెన్ చేసిన తర్వాత చివరిలో హోమ్ బటన్ క్లిక్ చేసింది లాస్ట్ 1 డాట్ అనేది కనిపిస్తుంది. ఓపెన్ చేసినట్లయితే లాస్ట్లో రిజల్ట్స్ అని చెప్పేసి అయితే ఉంటుంది. అక్కడ మీరు క్లిక్ చేసినట్లుగా అయితే మీ యొక్క రిజల్ట్ అనేది అయితే డిక్లేర్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
దీనికి సంబంధించి ఫుల్ వీడియో అనేది ఇదేంటి ఫ్రెండ్స్. మీకు అర్థమైనట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.